రేయ్, పెళ్ళైన కొత్తలో టచ్ ఫీల్ కోరుకుంటారా? నువ్వేంటి ఎంత గ్యాప్ ఇస్తున్నావు? అవును మరి, మీరు గాలి దూరే సందు కూడా ఇచ్చేవారు కాదు కదా. దయచేసి నోరు తెరిచేలా చేయకు. అయినా నువ్వు ఎప్పుడు దగ్గరికి రానిచ్చావు? దగ్గరకు వచ్చే సమయం ఏమైనా ఇచ్చావా నాకు? అయ్యయ్యో రామకృష్ణ, మధ్యలో మీ కంప్లైంట్స్ ఎందుకండి? ప్రతి సీన్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. కానివ్వండి. దానికి అదొక సరదాలేమ్మా. అవునవును, మీరు సరదాలు చెప్పుకునే ముగ్ధులే కాని ముందు తినండి. ఏమైంది పద్మావతి? అత్తయ్య, వంట చేసేటప్పుడు పద్దు వేలు కట్ అయింది. రేయ్, అదృష్టవంతుడురా. దాని వేలు తెగితే నాకు అదృష్టం ఏమిట్రా? మా ఆవిని అడుగు చెప్తుంది. ఏమిటమ్మా మీ ఆయన అదృష్టం? నా వేలు తెగినప్పుడల్లా మా ఆయన తినిపిస్తారు. ఇప్పుడు కొంపతీసి తినిపించాలా ఏమిటి దీనికి? నాతో తినిపించుకోవాలనే వారానికి 2 సార్లు వేలు కోసుకుంటుంది. చూసావా బావా, వాళ్ళు ఎంత అన్యోన్యమైన దంపతులు. తినిపించు బావా. నేనా? నువ్వే కదా మొగుడివి, నువ్వే తినిపించాలి. నాకు తినిపించడం రాదు. రావడానికి అదేమన్నా బ్రహ్మ విద్యారా? నువ్వు కలుపుకుందే తన నోటికి అందించు. మరి నేనెలా తినాలరా? ఇటో ముద్ద అటో ముద్ద తినాలి బావా, అంతే. చిచి, ఎంగిలే. ఎంగిలనుకునేవాడివి కాపురం ఎలా చేస్తావు? భార్యకి ముద్ద తినిపించడం నామర్దంగా ఫీల్ అవుతున్నావా? తినిపించు. పెళ్లి భోజనం బంతి ఎలాగో చూడలేదు, ఇక్కడైనా చూసి తరిస్తా. అదే నేనైతేనా నా సామిరంగా? ఎందుక ఇచ్చే మాటలు? ఎప్పుడు మీరు వేలు కోసుకోవడం, నేను తినిపించడమేగా. ఆయన నువ్వెప్పుడు తినిపించావే? ఎప్పుడు స్పూన్ వేసేవడమేగా. అంటే వంట అన్నయ్య గారిదే అన్నమాట ఇంట్లో. అదేం కాదమ్మా. అర్థమైందిలే అన్నయ్య. 50-50 అన్నాక పనులు పంచుకోవడంలో తప్పే ఉంది. బావా, నువ్వు పద్దుకు తినిపించు. తినిపించు బావా. శ్రీనివాసు, పాపం పద్మావతి చేయి తెగింది కదా, తినిపించు. తినిపించు బావా.
బావా అక్కకి పొలి మరింది మంచినీళ్ళు తాగించు. వాటరేగా తనే తాగచ్చుగా, అది కూడా అందించాలా? ఏంటి బావా ఏదో పరాయి వాళ్ళకి అడుగుతున్నట్టు తాగించు. చాలు బావా. ఏంటమ్మా చాలు, పెరుగన్నం తిను. పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది, తినిపించండి అన్నయ్య. అవునవును, తినిపించరా. పెరుగన్నం అంట బావా. నీకు బాగా ఎక్కువైందే. నీ చేత్తో తింటుంటే అమృతంలా ఉంది. తగిలించు తగిలించు, ఏమాత్రం ఉండాలి. కంట్రోల్లో పెట్టుకోవాలి అబ్బాయిని. కానీ కానీ పద్దు. అయ్యో సారీ బావా, వేలు తీసేసావనుకున్నా. మీ ఆయన వేలే కదమ్మా, కొరికే హక్కు నీకుంది. వేళ్ళు కొరకడం హక్కేమిట్రా? అదంతేలే, వాళ్ళ హక్కులు చట్టం పరిధి దాటుంటాయి. అరే మాట్లాడుకుంది చాలరా, తినండి. ఇదిగోరా, మా తరఫున మీ ఇద్దరు 10 కాలాల పాటు చల్లగా ఈ రాధాకృష్ణుల్లా ఉండాలి. మీరు రాధాకృష్ణుల్ని తెచ్చారు, మేము సంతాన వేణుగోపాల స్వామి పటం తెచ్చాం. చూస్తూ నిలబడతారేంటి, ఇవ్వండి. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. రే, మేం మళ్ళీ వచ్చేసరికి మేనల్లుడితో మేనకోడలతో మాకు స్వాగతం పలకాలి. మన పెళ్ళై 2 ఏళ్ళు అయింది. మీరెంతమందిని ఎత్తుకోవాలి? మీ ఫ్రెండ్కి స్వాగతం పలికారు. నువ్వు ఊరుకుంటావా? మీరు ఆ విషయంలో ఎన్ని ఆదర్శంగా తీసుకోకండి. రే, ఎవర్రా మిమ్మల్ని రమ్మని చెప్పారు? వచ్చారు, జరిగే పనిని ఆపారు. చెప్పించాలిక బయలుదేరదామా? వెళ్ళొస్తారా? అలాగే వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. వస్తామండి. ముందు నువ్వు పద. అత్తయ్య పదండి. ఇల్లు బాగానే కట్టుకున్నారు. మీరంతా ఇక్కడే ఉండండి. ఇల్లు చూడడానికి ఇంత దూరం రావడం ఎందుకమ్మాయి? లోపలి వాళ్ళకి మన మహిళా మండలి తడాకా ఏంటో చూపించొద్దాం. ముందు నేను వెళ్తాను. వాళ్ళ సమాధానాలను బట్టి మీ ఎంట్రీ. వాళ్ళు కూల్గా నన్ను యాక్సెప్ట్ చేస్తే
ముందే నేను నెగటివ్ గా ఆలోచించిందని అవుతా. అనవసరంగా వాళ్ళ పరువు మహిళా మండలి ముందు పెట్టా బయటకి ఈడ్చానని ఫీల్ అవ్వచ్చు, నన్ను కాదనొచ్చు. సామ దాన భేద దండోపాయాలు అన్నారు కదా, నా వల్ల కాకపోతే వాళ్ళు రివర్స్ అయితే అప్పుడు మీరొచ్చి మీ ప్రతాపం చూపిద్దురు గాని. ఏమంటారు? నువ్వు చెప్పింది బానే ఉందమ్మాయి, అలాగే కానివ్వు. ముందు నువ్వు వెళ్ళి ఏమాత్రం తేడాగా మాట్లాడినా ఇలా చిటికవే అలా వచ్చేస్తాం. వాళ్ళ సంగతి తేల్చేస్తాం. సరే. అరే పద్దు, అక్కడ ఆ కలర్ ఎందుకేసావు? వేరే కలర్ ఏమని చెప్పాను కదా. ఇది బానే ఉంది లేదు. పద్దు పద్దు, అటు చూడవే దామిని. పద్దు, ఈ రాక్షసేంటి అత్తారింటికి కాపురానికి వచ్చినట్టు వస్తోంది? దాని బాలకం చూస్తే అలాగే ఉంది. దాన్ని గడప దాటి లోపలికి రానివ్వకూడదు. ఆగు. ఎక్కడికి బ్యాగ్తో సహా వస్తున్నావు? నన్ను ప్రశ్నించడానికి, ఆగమని చెప్పడానికి నువ్వెవరు? నేను ఈ ఇంటి కోడల్ని. కావచ్చు, కానీ ఈ ఇంట్లో కోడలి పోస్ట్ ఒక్కటే లేదు. అదే కాక నువ్వేంటికి దొంగదారిలో వచ్చిన కోడలివి. నేను హక్కుతో అధికారంతో రాగలిగిన దాన్ని. ఎలా అయినా రావచ్చు. నీలా నేను కాపురాలకి కొరువు పెట్టేదాన్ని కాదు. పచ్చని సంసారాలు కూల్చేదాన్ని కాదు, నిలిపేదాన్ని. ఈ ఇంటి మేలు కోరుకునేదాన్ని. మళ్ళీ ఏ నిప్పు పెట్టడానికి వచ్చావే? ఎవరి జీవితాలతో ఆడుకోవాలనొచ్చో? నీలాంటి కుట్రదారులకు ఈ ఇంట్లో స్థానం లేదు. నా స్థానం నిర్ణయించడానికి, నన్ను వద్దు అనడానికి నువ్వెవరే? ముందు తప్పుకో. అనవసరంగా ఎక్స్ట్రా చేయకు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఎక్స్ట్రా చేస్తుంది నువ్వు. నీ హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. దొంగదారిలో వచ్చిందాన్ని. నోరు మూసుకుని ఉండు. నా విషయంలో తలదూరిస్తే మాడు పగులుతుంది, జాగ్రత్త. కుట్ర కుతంత్రం అని నన్ను అనడం కాదు, అసలు కుట్ర చేసింది నువ్వు. అసలు నీతో వాదన నాకు అనవసరం. అత్తయ్య గారు, శ్రీనివాస్ గారు. ఎవరు నీకు అత్తయ్య? నా ఇంటికి వచ్చి నన్ను తోసేస్తున్నావా? నడవే బయటికి పో.
ఇదేంటి మళ్ళీ మా ఇంటికొచ్చింది? ఎవత్తివే నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను తోసేస్తున్నావు? అసలు నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? పోవి పోవి బయటికి పో. పద్మావతి ఆగు. ఏమిటా దౌర్జన్యం? తనేదో మాట్లాడాలని వస్తే అలా బయటికి తోసేస్తావేమిటి? ఏంటి బావా అది మాట్లాడేది? తను మాట్లాడితే కదా ఏమిటో తెలిసేది. అది అలా గట్టి పెట్టండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? కథలు చెప్తున్నావా బావా? ఇది హరికథలు వినిపిస్తుంది. తనకి మనమేదో అన్యాయం చేశామంట, మోసం చేశామంట, న్యాయం చేయమంటుంది. అంతేనా? వేరే ఇంకేమైనా ఉందా? నువ్వు తెలివైన దానివే. నీ సర్టిఫికెట్లు నాకేం అవసరం లేదు. అయినా నువ్వు చెప్పింది కరెక్టే. కరెక్ట్గా ఆ విషయమే అడగడానికి వచ్చా. నాకు న్యాయం జరిగే వరకు వెళ్ళను. నాకు సమాధానం కావాలి. నా బతుక్కి అర్థం కావాలి. నా భవిష్యత్తు నాకు దక్కాలి. అదేంటి దామిని, సరిగ్గా ముహూర్తం టైంకి నువ్వు కనపడకుండా వెళ్తేనే కదా పెళ్లి పద్మావతితో చేయించాల్సి వచ్చింది. ఇప్పుడొచ్చి మోసం, దగ, న్యాయం కావాలి, భవిష్యత్తు కావాలి అంటే మేమేం చెయ్యాలి? కనపడకపోతే ఆగొద్దా? అంత తొందర ఏంటి మీకు? మమ్మల్ని అడిగితే మేమే సమాధానం చెప్తాం. గంగలో దూకాల్సిన అవసరం నాకేంటి? అయినా నన్ను మూట కట్టేసి మాయ మాటలు, మాయ వీడియోలు చూపిస్తే నమ్మేయడమేనా? మీరు చూసింది అబద్ధం. అంతా వీళ్ళ సృష్టి. నా వాయిస్ డబ్బింగ్ చేసి చూపించొచ్చు. నాకు తర్వాత తెలిసింది. డబ్బింగా? మరి మొహమా? అది మార్ఫింగే. అయ్యో అత్తయ్య, చూసారా ఎలా మాట్లాడుతుందో? మాట్లాడనివ్వండి. తను మాట్లాడితే మీ మోసాలు బయటపడతాయని భయమా? బావా, నువ్వు నమ్ముతున్నావా? దామినిని కాక మిమ్మల్ని నమ్మమంటావా? నేను కోడలు నయ్యి తీరాల్సిందే. హలో, ఇక్కడ నో వేకెన్సీ. అలా ఎలా కుదురుతుందమ్మాయి? ఏంటండి, నన్ను ఎవరో దాచిపెట్టారు, అందుకే రాలేకపోయాను. మీరు మీ పెళ్లి చేసుకుని చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? నాకు దారి చూపించకపోతే ఇప్పుడే ఇక్కడే మీ వాకిట్లోనే విషం తాగి చేస్తాను. నా చావుకి కారణం మీరే అంటూ మరణ వాంగ్మూలం ఇస్తాను. మొత్తం ఇంటిల్లిపాది జైలు పాలవ్వాల్సి వస్తుంది. అయ్యో దామిని, ఏంటి దామిని, ఏంటా పిచ్చి పని? దామిని, 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 అత్తయ్య నిజంగా చచ్చేదే అయితే ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడి దాకా రాదు. మరణ వాంగ్మూలం ఎక్కడైనా ఇవ్వచ్చు. తాగనివ్వండితయ్యా, తాగనివ్వండి. ఏంటమ్మాయి చావని అంటున్నావు? సాటి స్త్రీ ప్రాణం తీసుకుంటుంటే మేం చూస్తూ ఊరుకుంటావా? మీరెవరు? మహిళా మండలి అధ్యక్షురాల్ని.
మీరు మోసం చేశారని మీ పెద్దబ్బాయి శ్రీనివాసు ఈ అమ్మాయిని నమ్మించి గొంతు కోశాడని మా మండలికి కంప్లైంట్ చేసింది. అందుకే వచ్చాం.